అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఇటీవల కాన్పూర్లో ఐ లవ్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న ప్లకార్డు ధరిస్తే 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో తమ యొక్క మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది. తమ మతం యొక్క సాంప్రదాయాలను ప్రకటించుకునే స్వేచ్ఛ కూడా ఉంది. అయినప్పటికీ అక్కడి పోలీస్ అధికారులు ఎందుకో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఐ లవ్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న ప్లకార్డు ధరించి ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరూ ప్రదర్శిస్తూనే ఉంటారు కూడా. అల్హమ్దులిల్లా, చాలా మంచి విషయం. అయితే ఎవరైతే ప్లకార్డు ధరిస్తూ ఉన్నారో, ప్లకార్డు ప్రకటిస్తున్నారో, ప్లకార్డు ద్వారా ఐ లవ్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్తూ ఉన్నారో వారందరికీ నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, మిత్రులారా, ఎవరినైతే మనం ప్రేమిస్తూ ఉన్నామో ఆయన యావత్తు మానవాళి కోసం వచ్చిన అంతిమ దైవ ప్రవక్త. ఆయన దేనికోసం వచ్చాడు, ఆయన ఏ విషయాలు తెలిపాడు, ఎలా జీవించాడు, ఎలా జీవించమని చెప్పాడు అన్న విషయాలు కూడా మనం జీవిస్తూ ఎవరైతే ఆయన పట్ల అవగాహన లేకుండా ఉన్నారో వారికి కూడా పరిచయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మిత్రులందరూ సోషల్ మీడియా ద్వారా ఐ లవ్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న ప్లకార్డుతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన ఒక చిన్న విషయమైనా కానీ తెలుపుతూ ప్రకటిస్తే బాగుంటుందని హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ మీ అందరినీ కోరుతుంది.